పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న భీకర యుద్ధ వాతావరణం అంతర్జాతీయ ఇంధన సరఫరా వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రపంచవ్యాప్తంగా చమురు, సహజ వాయువు రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హెర్ముజ్ మార్గంలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో రవాణా నిలిచిపోయింది. అయితే భారత్, ఇరాన్ దేశాల మధ్య ఉన్న చారిత్రక స్నేహ సంబంధాలు ఈ సంక్షోభ సమయంలో కీలకంగా మారాయి. చిక్కుకుపోయిన భారతీయ నౌకలను సురక్షితంగా పంపేందుకు ఇరాన్ సానుకూలంగా స్పందించడం గమనార్హం. ఇరాన్ తన పాత వ్యూహాలకు భిన్నంగా మిత్రదేశాల కోసం ఒక ప్రత్యేక మార్గాన్ని ప్రతిపాదించి నౌకల రాకపోకలకు అనుమతి ఇచ్చింది. ఈ పరిణామం పశ్చిమాసియా రాజకీయాల్లో భారత్ ప్రాముఖ్యతను మరోసారి చాటిచెప్పింది. ఇప్పటికే ఈ మార్గం ద్వారా 7 భారతీయ నౌకలు క్షేమంగా స్వదేశానికి చేరుకోవడం ఊరటనిచ్చే అంశం. పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అయినప్పటికీ స్ట్రెయిట్ ఆఫ్ హెర్ముజ్ పశ్చిమ భాగంలో ఇంకా 17 భారతీయ నౌకలు నిలిచిపోయి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వీటిలో అత్యధిక శాతం గ్యాస్, ముడి చమురును మోసుకెళ్తున్న భారీ ట్యాంకర్లు ఉన్నట్లు సమాచారం. ఇరాన్ సూచించిన ప్రత్యేక మార్గంలో వెళ్లడం సాంకేతిక కారణాల వల్ల లేదా భద్రతా దృష్ట్యా ఇబ్బందికరంగా ఉంటుందని భారత్ సహా పలు దేశాలు విశ్లేషించాయి. ఈ సందిగ్ధ పరిస్థితుల్లో నౌకల రక్షణ కోసం ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ ముమ్మరమైంది. యుద్ధ క్షేత్రానికి దూరంగా నౌకలను మళ్లించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించాలని నిర్ణయించారు. దీనివల్ల రవాణా సమయం పెరిగినప్పటికీ విలువైన ఇంధనాన్ని సురక్షితంగా చేరవేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతర్జాతీయ షిప్పింగ్ నిబంధనలను పాటిస్తూనే అప్రమత్తంగా అడుగులు వేస్తున్నారు. మిత్ర దేశాలతో సమన్వయం చేసుకుంటూ భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. నౌకల్లో ఉన్న సిబ్బంది క్షేమ సమాచారాన్ని కూడా ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. నిలిచిపోయిన మిగిలిన నౌకలను కూడా త్వరలోనే బయటకు తీసుకురావాలని అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో ఒమనీ టెరిటోరియల్ వాటర్స్ ద్వారా నౌకలను రవాణా చేసే కొత్త మార్గం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం భారత్కు చెందిన ఒక కీలక నౌకతో పాటు ఇతర దేశాలకు చెందిన మరో 3 నౌకలు ఈ కొత్త మార్గం గుండా ప్రయాణాన్ని ప్రారంభించాయి. ఈ నౌకల్లో లక్షల టన్నుల చమురు, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉన్నట్లు రవాణా శాఖ వర్గాలు ధృవీకరించాయి. ఏప్రిల్ 3వ తేదీన ఈ నౌకలు మస్కట్ తీరానికి సుమారు 350 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తున్నట్లు శాటిలైట్ డేటా ద్వారా గుర్తించారు. ఏఎస్ఐ రిమోట్ సెన్సింగ్ డేటా అనాలిసిస్ ఈ నౌకల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ సమాచారాన్ని అందిస్తోంది. ఈ నూతన మార్గం యుద్ధ క్షేత్రం నుంచి నౌకలను సురక్షితంగా ఉంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. భారత్కు చేరుకోవాల్సిన ఈ చమురు నిల్వలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో అవసరం. రాబోయే కొద్ది రోజుల్లో ఈ నౌకలు భారత తీరానికి చేరుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ సహకారంతో ఈ సంక్షోభం నుంచి భారత్ గట్టెక్కుతుందని ఆశించవచ్చు.